చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదుకు మండలం మాంబేడు పంచాయతీలోని జీఆర్ఎన్ కండ్రిగా అరుణగిరిపై వెలిసిన కొండ మల్లేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో ఆలయ ధర్మకర్త డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చరణలతో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వైసీపీ మండల ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హేమ సుందర్ రెడ్డి, జెడ్పీటీసీ సుకుమార్, గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కార్వేటి నగరం ఎంపీపీ లతా బాలాజీ, సర్పంచ్ ధనుంజయ వర్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. అంతరంగ భక్తులు 50 రూపాయలు సమర్పించారు. వారికి వారి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బిడ్డల పరమాత్మ చల్లగా ఉండాలని కోరుకుంటూ వారికి ఆశిస్తున్నారు. ఇక్కడ కలిసి ఉన్నటువంటి క్షేత్రము అరుణగిరి క్షేత్రము. ఈ క్షేత్రం పైన ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కొండమల్లేశ్వర స్వామి. ఇక్కడ ఈ క్షేత్రము పురాతనమైనటువంటి దేవాలయం ఉంది. దీన్ని శ్రీ డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి గారు జీర్ణోద్ధరణ చేసి చాలా చక్కగా అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా చాలా చక్కగా ఈడేటువంటి అంత మహత్యం కలిగినటువంటి క్షేత్రం ఇది. ఈ విశ్వాత్మజుడు ఇక్కడ ఉన్నాడు. ఇతడు అందరిలో కొలువై ఉన్నాడు. అందరి కోరికను ఈడేర్చుతున్నాడు. కాబట్టి ఈ యొక్క క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అంటే భక్తులు పెరగడము, సౌకర్యాలు పెరగడము. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. అలాగే పక్కన ఆంజనేయ స్వామి ఇది ఉంది. ప్రతి భోగానికి కూడా త్వరలో ఇక్కడ తత్వ విచారణ జరగడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. అలాగే ఈ యొక్క గుడి అభివృద్ధికి ఇంకా ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా దాతలు ముందుకు రావడం, అనేక రకాలుగా అభివృద్ధికి వారందరూ చేయించడం వల్ల వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా తరఫున మేమందరం కూడా ఈ గుడిలో సేవకులుగా ఉన్నాము అని చెప్పడానికి చాలా గర్వపడుతూ స్వామివారి సేవలో ప్రతి సంవత్సరము
ధరించేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని కోరుతూ అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జ్ఞానప్రసూనాంబ సమేత కొండమల్లేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ గుడి 2014లో ప్రారంభించాం, 10 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం భక్తులు తండోపతండాలకు వస్తున్నారు. చాలామంది భక్తులకు వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అందువల్ల స్వామి ఎక్కువ ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం మహాకాళేశ్వర అలంకారంతో స్వామి ఉల్లసిస్తున్నారు. సుమారు 20,000 మంది పైనే భక్తులు వచ్చి వాళ్ళకి అన్నదానము దర్శనము లభిస్తున్నాయి. కార్యక్రమం మహాశివరాత్రి రోజే కాకుండా ప్రతి సోమవారం అన్నదానము స్వామికి ప్రత్యేక విశేష అభిషేకాలు జరుగుతాయి. ఇదే కాకుండా నెలకు 2 సార్లు ప్రదోష పూజ జరుగుతుంది. సంధ్యవేళ సాయంత్రం పూజ జరుగుతుంది. భక్తులు దాన్ని కూడా చాలామంది వచ్చేసి